హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'ద బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. దీని రన్ టైమ్ కూడా వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా ఒక 1 అవర్ 15 మినిట్స్ ఉంది అంతే. ఈ మూవీ వచ్చేసి మనకు ఒక రెస్క్యూ ఆపరేషన్ మూవీ అనమాట. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకు ఒక బుల్లెట్ ట్రైన్‌ని చూపిస్తారనమాట. మనకి రైల్వే డిపార్ట్మెంట్‌కి ఒక కాల్ వస్తదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ట్రైన్ వెళ్తుందో ఆ ట్రైన్‌లో బాంబ్స్ ఉన్నాయి. మీరు గనక 100 స్పీడ్ కనుక తగ్గిస్తే ఈ ట్రైన్ బ్లాస్ట్ అయిపోయి అందరు చనిపోతారు అని చెప్తాడు. వాళ్ళు ఫస్ట్ సీరియస్‌గా తీసుకోరు. దాంతోపాటు వాడు ఇంకొకటి ఏం చెప్తాడంటే, ఇంకొక చిన్న ట్రైన్ ఉంటదనమాట. ట్రైన్ గనక 5 కిలోమీటర్ స్పీడ్ ఎప్పుడైతే తగ్గుతదో అది బ్లాస్ట్ అయిపోతది. మీరు చూడండి అని చెప్తాడు. ఎగ్జాక్ట్‌గా వాడు చెప్పినట్టే ఆ ట్రైన్ బ్లాస్ట్ అయిపోతది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారనమాట. ఇంతకీ ఆ బాంబ్స్ పెట్టిన వాళ్ళని వీళ్ళు పట్టుకున్నారా? ఈ ప్రెజెంట్ ఎవరైతే ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారో వీళ్ళందరికీ ఏం కాకుండా వీళ్ళందరినీ రెస్క్యూ చేశారా లేదా అన్నది మనకి సినిమా మాట. కమింగ్ టు పాజిటివ్స్, కొన్ని ట్రైన్ కొలిజన్ సీన్స్ ఉంటాయి, ప్లస్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ సీన్స్ ఉంటాయి. చాలా న్యాచురల్‌గా తీయడానికి ట్రై చేశారు, అవి బాగున్నాయి కూడా. ఇంకొకటి ఏంటంటే సినిమాటోగ్రఫీ అయితే క్రేజీ అనిపిస్తుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన సీన్స్ అనేది వాటి ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో నాకు మేజర్గా నచ్చినవి ఒక 2 క్యారెక్టర్స్ బాగా నచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి ఈ ట్రైన్లో ఉన్న కండక్టర్, ఇంకొకటి ఏంటంటే రైల్వేలో ఈ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎలా అయితే వీళ్ళ రెస్క్యూ చేయాలని చెప్పి క్యాలిక్యులేషన్ చేస్తూ ఒక పర్సన్ ఉంటాడు అతను. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ కండక్టర్ క్యారెక్టర్ ఏంటంటే ప్రజెంట్ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ ఎవరు ప్యానిక్ అవ్వకుండా వాళ్ళకి ఈ విషయం చెప్పి అస్సలు టెంపర్ లూజ్ అవ్వకుండా వాళ్ళని డీల్ చేస్తాడు. ఆ క్యారెక్టరైజేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మనకి ఈ రైల్వే డిపార్ట్మెంట్లో ఇంకో పర్సన్ ఉంటాడని చెప్పే కదా, ఇతన్ని నాకు ఐడియాలజీ కానీ ప్లానింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వీళ్ళిద్దరు నాకు బాగా నచ్చారు మూవీ మొత్తానికి. ఓవరాల్గా సినిమా చూడాలొద్దంటే చూడండి, మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆ రెస్క్యూ సీన్స్ ఉంటాయి, ఒక 3-4 సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. మనకు రన్ టైం కూడా 1 అవర్ 50 మినిట్స్ అని చెప్పే కదా, మ్యాక్సిమం మనకు ఆ రెస్క్యూ సీన్సే ఉంటాయి సినిమా అంతా. అస్సలు మిస్ అవ్వద్దు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.